ముఖ్యంగా రామచంద్రపురంలో ఉన్న ఈ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఓటర్స్కు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్తూనే ఉన్నాం. గత ప్రభుత్వాన్ని మనం 5 సంవత్సరాల్లో అరాచక పాలన చూసాం, నిరంకుశ పాలన చూసాం, విధ్వంస పరిపాలన చూసాం. వీటివన్నిటికీ భిన్నంగా మంచి సంక్షేమ ప్రభుత్వం ఇస్తామని కూటమి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని గౌరవించి మే 17న మంచి తీర్పు ఇచ్చారు ప్రజలు. మీరు ఇచ్చినటువంటి రిజల్ట్ జూన్ 4న తెలిసింది. ఇచ్చిన మాట ప్రకారం జూన్ 12న పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి స్టార్ట్ చేశారు. ఇక నుంచి ప్రతి నెల కూడా 4,000 పెన్షన్ ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. అవన్నీ కలిపి వీరు వచ్చారు. ఇక నుంచి విధ్వంసాలు ఉండవు, దౌర్జన్యాలు ఉండవు, అభివృద్ధి లేని ప్రభుత్వం ఉండదు, కక్ష సాధింపులు అసలు ఉండవు. ఏదైతే మీకు హామీ ఇచ్చారో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది అన్న నందమూరి తారక రామారావు గారు అయితే అభివృద్ధికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసినవాడు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కలిపి ఈ 2024 స్టార్ట్ అవుతుంది. ప్రజలు కోరుకున్న విధంగా సంక్షేమం, అభివృద్ధి ఇస్తాం. కక్ష సాధింపు పరిపాలన కాదు, ప్రజలు మెచ్చిన, ప్రజలు కోరుకున్న, ప్రజలు సంతోషించే పరిపాలన ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.